ఇక్కడున్న యువకులే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో యువకులందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ సభాముఖం నేను పిలిపిస్తున్నా, మేలుకోండి ఆంధ్రులారా. ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ వైపు మనం చూస్తాం? మనకు ఆత్మ గౌరవం లేదా? మనలో పట్టుదల లేదా? మనం ఒక రాష్ట్రం నిర్మించుకోలేమా? ఒక రాజధాని ఏర్పాటు చేయలేమా? ఇంకా ఎలా ఎన్నాళ్ళని కులం మతం ముసుగులో ఈ రోజు ఉన్న వైకాపా పార్టీ మనలో చీలక తీసుకొస్తాడు. మేలుకోవాలా, పోరాడాలా. మన అందరం గర్వపడే విధంగా రాజధాని కట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఇంకెన్నాళ్ళని అద్దెకింట్లో ఉంటాం? అలానే ఎన్నాళ్ళని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తాం? మేలుకోండి ఆంధ్రులారా. మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, పరిశ్రమలు తీసుకురావాలా. ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కలిసి తీసుకోవాలి. మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓటు అయిపోతున్నారు. మన భవిత ఓటు పైన ఆధారపడి ఉంటుంది. పొరపాటున ఈ అప్పుల అప్పారావు గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం గోవిందా గోవిందా. ఇంకా శాశ్వతంగా ఆంధ్రులందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుర్గాం గెలిపే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ పిలిపిస్తున్నా, మేలుకోండి ఆంధ్రులారా. కలిసికట్టుగా సైకిల్ గుర్తుకి మనందరం ఓటేసి తెలుగుదేశం జనసేన పార్టీని మన పార్లమెంట్ లో, మన నియోజకవర్గంలో గెలిపించాలని ఈ సభాముఖం మీ అందరిని పిలిపిస్తూ ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు లాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. మీ తరపున నేను పోరాడినందుకు నా పైన 23 కేసులు పెట్టారు. ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మై డియర్ జగన్, బామలకే భయపడే కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా? జగన్, భయం మా బ్లడ్ లోనే లేదు. ఇంకా ఎంతసేపులే? నెల. ఒకే ఒక నెలలో ఈ అప్పుల అప్పారావు తాడేపల్లి కొంపలో ముసుకేసుకుని పడుకునే రోజులు రాబోతున్నాయని మీ అందరు తెలుపుకుంటూ, మీ దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకున్నాక వచ్చా, మీరు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్నాక వచ్చా. ఇప్పుడు ఈ హలో లోకేష్ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దలు నేను కోరుతున్నా. థ్యాంక్ యూ.